దేశవ్యాప్తంగా ఇలా ఒకటే చర్చ. నరేంద్ర మోదీ గారు అర్ధరాత్రి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో యావత్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఇక కొంచెం చల్లబరిచినట్టుగా అనిపిస్తున్నది. ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే, ఏదైతే నీట్ పేపర్ లీక్ అయింది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు సమావేశాలు 20వ తారీఖు నుంచి మొదలైతే ఈ రోజు దాకా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, పార్లమెంటు దగ్గర కావచ్చు, ఇక ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, ర్యాలీలు ఏదైనా పెట్టింది దాని పేరు, కానీ అంగడంగడి అయితే ఉందట. సో దాన్ని అడ్డుకోవడానికి, లేదంటే దాన్ని ఇంకా ఫుల్ స్టాప్ చేయడానికి నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసింది. దాంట్లో ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో ఆ నీట్ పేపర్ లీక్ అయిన అంశం పైన విచారణ చేస్తాం. ఇది చాలా దారుణం. సో నీట్ పేపర్ పైన విచారణ చేసి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న అర్ధరాత్రి 1 గంట తర్వాతనో లేదంటే 12 గంటల సమయంలో ఆయన సోషల్ మీడియా ద్వారా యావత్ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ చెప్పడం జరిగింది. సో దాని గురించి అలా అన్ని పేపర్లో ఈ పేపర్ ఆ పేపర్ అని లేదు, అన్ని పేపర్లో బ్యానర్ ఐటమ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఈ ఇంతవరకు వచ్చిందని కూడా మనం ఎనాలిసిస్ చేయాలి. మేజర్గా ఇలా కాక్రోచ్ జనతా పార్టీ లేదంటే ఈ దీక్ష చేస్తున్న వాంగ్చుక్ వీరిద్దరి తరపు నుంచి కాంగ్రెస్ పైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఇంకోటి, వాంగ్చుక్ దీక్ష విరమించింది. వ్యతిరేకత ఏందయ్యా అంటే, పానకంలో పుడక లెక్క వాళ్ళు పోరాటం చేసేటప్పుడు మాత్రం కాంగ్రెస్ లేదు, తీరా వాళ్ళ పోరాటం దేశవ్యాప్తంగా చర్చ జరిగి ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి మద్దతు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వెంటనే వీళ్ళు యూటర్న్ తీసుకొని నరేంద్ర మోదీ ఇంటి ముందర రావడం, ఇంకొక ఆడికి పోవడం, వీళ్ళు ఏదో టేకేదారులు అన్నట్టుగా దాంట్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే దాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు. సో ఇప్పుడు భారత ప్రభుత్వం ఈరోజు మరి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. సో నీట్ పేపర్ లీక్ పై విచారణ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మెయిన్ ఫస్ట్ ఒకసారి ఏ పేపర్ ఎట్లెట్లా రాసినది ఒకసారి మనం గమనించాలి. ఇది వెలుగు పత్రిక రాసిన వార్త. పేపర్ లీక్లపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండబోతున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించింది, యువత భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదని కామెంట్ చేస్తుంది. ఇది నాకు ఎంటైర్ నరేంద్ర మోదీ దగ్గర నుంచి వచ్చిన వీడియోలో నాకు నచ్చిన స్టేట్మెంట్ ఇది. సో దేశం మొత్తం, ఈ దేశంలో దాదాపు 60% మంది యువత ఉన్నారు, 40% మంది వృద్ధులు ఉన్నారు. 60% మంది ఉన్న యువత భవిష్యత్తే నాకు ముఖ్యం, మరొకటి ఏది కాదని చెప్పేసి నరేంద్ర మోదీ నిన్న అర్ధరాత్రి నుంచి వచ్చిన వీడియోలో, సో ఇది ఆ సెల్ఫీకి సంబంధించిన ఫోటో వేశారు. అది మేజర్ కామెంట్. నేడు కేబినెట్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఎక్స్లో నరేంద్ర మోదీ నిన్న చెప్పడం జరిగింది. ఇక అర్ధరాత్రి వేళ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో ప్రసంగం బయటకు రావడం జరిగింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విద్యార్థుల నిరసనలు, పార్లమెంట్లో చర్చ జరుగుతున్న వేళ గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. మన యువత సంక్షేమము భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. పేపర్ లీక్లతో ప్రమేయం ఉన్నవారికి వేగంగా కఠినంగా శిక్ష పడేలా చూసేందుకు మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాను అని పేర్కొన్నారు. పేపర్ లీక్లలో ప్రమేయం ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పరంపరలో ఇది ఒక భాగమని వివరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మేము తీసుకుంటున్న చర్యల పరం వరకు ఇది కొనసాగింపు. మన యువత భవిష్యత్తుకు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది దానికి సంబంధించిన సారాంశం. ఇదంతా పేపర్లో రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ యావత్ దేశవ్యాప్తంగా ఉన్న యువత కావచ్చు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అయితే చేసిన పోరాటానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు రెస్పాండ్ కావడం అనేది వాళ్ళ సక్సెస్ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే యువత తలుచుకుంటే దేశంలో ఉన్న ప్రధానమంత్రిని కూడా మెడలు వంచగలుగుతారని చెప్పేసి ఒక రకంగా సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటు యువత తలుచుకుంటే దేశంలో ఎంత పెద్ద నాయకులైనా సరే ప్రజల కోసం తల ఒగ్గి పనిచేయాల్సిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే యువత ఐకమత్యం అయితే ఈ దేశంలో ప్రభుత్వాలను కూడా కదిలించవచ్చు అనే విషయం తెలుస్తున్నది.
ఇక శాంతియుత నిరసన సంబంధించి చెప్పాల్సి వస్తే ఇలా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వచ్చిన ఈ వాంగ్చుక్ అన్నట్టు ఆయన చేసిన పోరాటం అయితే ఆమర నిరాదీక్ష ఉందో అది యావత్ దేశవ్యాప్తం కూడా ఈ రోజు కూడా శాంతియుతంగా నిరసనలు చేస్తేనో లేదంటే దీక్షలు చేస్తేనో ప్రభుత్వాలు కదులుతని ఒక సందేశాన్ని ఇచ్చడం కనిపిస్తుంది. సో ఏదైతే పోరాటం జరిగిందో ఇది చాలా ప్రజల్లో చైతన్యాన్ని ఇచ్చింది. కాకపోతే వీళ్ళ వెనకంగా దేశ విద్రోహ శక్తులు లేదు పార్టీలు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అనేది సెకండరీ. కానీ ఉన్నాయా లేవనేది దేశవ్యాప్తంగా ఉన్న జనాలు తెలుస్తూ ఉంది. కానీ చేస్తున్న పోరాటంలో యువత ఉన్నారు. ఈ దేశ యువత ఎంతో కొంతమంది ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నారు. సో దాన్ని మనం ఖచ్చితంగా సమ్మతించాల్సిన అవసరం. సో నరేంద్ర మోదీ గారు అయితే ఇక మరి ఈ పేపర్ లీక్లు జరుగుతున్న అంశం పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అంటే ఎవడైనా సరే తప్పు చేస్తే ఎవరైనా పేపర్ లీక్ చేస్తే వాడి దేశంలో ఏ మూలకున్నా వానికి ఇన్స్టెంట్గా శిక్ష వాడి లెక్క ఈ కోర్టులు పనిచేయబోతున్నాయి. ఇంకోటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి అనే డిమాండ్తో ఈ ఉద్యమం జరిగింది. 99.99% ఆయనతో రాజీనామా చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వాంగ్చుక్ అన్నట్టు ఆయన దీక్ష విరమించిండు. సో దానికి సంబంధించి ఇక్కడ వీడియో వార్త కూడా కనిపిస్తుంది. సో ఆయన దీక్ష విరమించిండు అంటే అర్థమైంది ఆయన డిమాండ్స్ పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. సో విద్యాశాఖ మంత్రి దాదాపుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించవచ్చు లేదంటే బర్తరఫ్ చేయొచ్చు. ఈ రెండింటిలో ఇది ఒకటి ఆయన స్వచ్ఛందంగా లేదంటే పార్టీ పరంగా. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు పేరు వరకు వచ్చిందంటే 100% అభిజిత్ దీప్కేకి ఈ పేరు వచ్చింది. దాంట్లో బేసరితగా చెప్పొచ్చు. కానీ కష్టపడ్డది మాత్రం నేను చెప్తా 90% లేదంటే 80% ఈ ఆర్గనైజేషన్ ద్వారా పేరు రావాల్సి వచ్చేసి వాంగ్చుక్కి. సో మనోడు చేసిన పోరాటమే ఇది ఇలా దేశవ్యాప్తంగా ఇందాక వచ్చింది. దాన్ని కొందరు ఒప్పుకుంటారు కొందరు ఒప్పుకోరు. ఎందుకంటే వ్యవస్థ అభిజిత్ దీప్కేది ఈయనది కాదు. సో అక్కడ కొంచెం రివర్స్ చెప్తా ఉంటారు. ఏది ఏమైనా ఈ దేశంలో ఉన్న యువత సాధించిన విజయంగా దీన్ని పరిగణించవచ్చు. నరేంద్ర మోదీ గారికి వచ్చిన ఈ సానుకూల స్పందన ఈ దేశవ్యాప్తంగా ఉన్న యువతను కొంచెం ఆనందాన్ని లేదంటే అంటారు కానీ దీని పేరు ఏం పేరు కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా కూడా ఏదైనా తప్పులు జరిగినప్పుడు ప్రశ్నించడానికి ఒక అవకాశం కూడా కల్పిస్తాం. ఇక ఇలా పడనోడు కాంగ్రెస్ వీళ్ళందరికీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున వచ్చిన యువతనే ఫుల్ స్టాప్ పెట్టరు. కాంగ్రెస్ను చీల్చి చెండాడిరు. అది ఇలా వార్తల్లో కనిపిస్తుంది. మీ చేసిన పోరాటానికి కాంగ్రెస్కి సంబంధం లేని కాడికి స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అది వాంగ్చుక్ సంబంధించిన వాళ్ళ సతీమని చెప్తున్నారు. ఇక వేరే పేపర్లో కూడా ఇదే వార్తను రాసే ప్రయత్నం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు వాళ్ళని లేదు, అందరి పేపర్లు ఇవాళ ఈ వార్త బ్యానర్ ఐటమ్గా ఉన్నది. ఇది నరేంద్ర మోదీ స్టేట్మెంట్స్ వీళ్ళు రాయలేదా? ఒక్క నిమిషం. మనోడు అడ్వాన్స్ ఉంటాడు. V6 పెద్ద ఛానల్గా మనోడు కవరేజ్ అంటే మిడ్ నైట్ 12 గంటలకు వచ్చింది. మరి మేబీ రేపు రాస్తుండొచ్చు. ఏది యువత భవితే ముఖ్యం అదే మా ప్రధానం. యువత భవితే ముఖ్యం అదే మా ప్రాధాన్యం. టాస్క్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం. ప్రశ్నాపత్రాల లీకేజీ బాధ్యతలకు త్వరితంగా కఠినమైన శిక్షలు పడేలా చూస్తాం. ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. నెలన్నర ఎందుకు వస్తుంది ఇట్లా? ఒక్క నిమిషం. కంటిన్యూషన్ వస్తున్నది. ప్రశ్నాపత్రాల లీకేజీ బాధలను త్వరితంగా కఠినమైన శిక్షలు పడేలా చూస్తాం. ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నెలన్నర తర్వాత ప్రధాని స్పందించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులున్న లీకేజీలు జరుగుతున్నాయి. కారణం ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత. ఆయన రాజీనామా చేసే వరకు కదిలేదులే అని చెప్పేసి ప్రజా ఆగ్రహం మోదీ మీదకు మల్లుతుందని సిజేపీ చెప్తుంది. మరి ఆయన నరేంద్ర మోదీ గారు కూడా ఆల్రెడీ పాజిటివ్గా స్పందించారు. ఎంత దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. ఏది ఏమైనా పాపం కాంగ్రెస్ ఆశలు గల్లంతైనాయి. ఎందుకంటే నరేంద్ర మోదీ స్పందిస్తాడనో లేదంటే భారతీయ జనతా పార్టీలో లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం వెనుకకి తగ్గి విద్యార్థుల డిమాండ్లను పరిష్కరిస్తుందని చెప్పేసి వాళ్ళకు ఊహించలే. ఎందుకంటే ఏదో ఒకటి ఫైనల్గా మాకు రాజకీయంగా లబ్ధి జరుగుతుంది,
లబ్ధి చేకూర్చుకోవచ్చు అని అలా ప్రయత్నాలు జరిగినాయి. వాటన్నిటికీ పులి స్టాప్ పడుతూ నరేంద్ర మోదీనే డైరెక్ట్ ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్న యువత భవిష్యత్తు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. సో ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. ఎవరైనా సరే వాళ్ళకు ఎంతటి పెద్దవాళ్ళన శిక్ష పడేవారు కఠిన చర్యలు తీసుకునేవారు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఒకటే ఒక స్టేట్మెంట్ పెండింగ్ ఏంటంటే ఈ ఎవరైతే ఈ విద్యార్థులు ఈ పోరాటం చేసారో దాంట్లో వాళ్ళ పైన పడ్డ కేసులు కొట్టేస్తామనే స్టేట్మెంట్ ఒకటి రావాల్సి ఉండే. దానికి ఈ వాంగ్చుక్ అనే నిరసన అయితే తెలిపిండో ఆ ఆమరణ దీక్షకు మరి ఆయన ఇప్పుడు విరమించిన దాంట్లో మేజర్ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ఆ రాజీనామా అంశంపై కూడా స్పందిస్తే అయిపోతుండే. కానీ ఈరోజు పార్లమెంట్లో చర్చ పెట్టిన తర్వాత మిగతా విషయాలన్నీ బయటకు వస్తాయి. సో నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశం బట్టి అంతవరకు అర్థమైంది.